ఆట ఒక పెద్ద కన్వెన్షన్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ బాగా తెలిసిన ఒక పర్సన్ తోటి మనం మాట్లాడదాం. ఈజ్ నదర్ దన్ ద ఎక్స్ ప్రెసిడెంట్. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి, చాలా బాగున్నాను. వి ఆల్వేస్ లవ్ టీవీ 9. సో Thank you. టీవీ 9 ఎప్పుడు ఆల్వేస్ మా యొక్క ఆట యొక్క మీడియా పార్ట్నర్. సో సార్ మీరు ఇండియాలో కూడా అమెరికా తెలుగు అసోసియేషన్ అంటే కేవలం అమెరికాకే పరిమితం కాదు, ఇండియాలో యూర్ డూయింగ్ లాట్ ఆఫ్ సేవ యాజ్ వెల్. దాని గురించి చెప్తారా? సో ఇండియాలో మేము ఎవ్రీ ఇయర్ మా టీం అంతా ఇండియాకి వచ్చేసి ఆట వేడుకలు చేస్తుంది. ఈ ఆట వేడుకలు అంటే మా యొక్క బోర్డు మెంబర్స్ కానీ మా మెంబర్స్ కానీ వారి వారి విలేజెస్ లో ఏమైనా కార్యక్రమాలు చేస్తుంటే డెవలప్మెంటల్ కార్యక్రమాలు, వాళ్ళ స్కూల్ కానీ లేకపోతే వాళ్ళ హాస్పిటల్స్ కానీ ఇంట్లో ఊర్లో రోడ్స్ కానీ ఇవన్నీ ఇట్లా చేస్తుంటాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ మేము మా 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 యొక్క ఫ్లాగ్షిప్ ఈవెంట్ మై స్కూల్ మై రెస్పాన్సిబిలిటీ. దీని ఇది ఏంటంటే మన మెంబర్స్ కానీ ఎవరైనా కానీ ఇఫ్ దే వాంట్ కాంట్రిబ్యూట్ టు దేర్ స్కూల్ విలేజ్, వాళ్ళు ఇక్కడ చదువుకున్నారు అక్కడ చేస్తామంటే వారు కనుక ఒక $1,000 మాకు డొనేట్ చేస్తే మేము వాటిని మ్యాచ్ చేసి ఆ $2,000 ని వాళ్ళు చెప్పిన స్కూల్లోనే మేము వినియోగిస్తాం. ఓ, ఆ విధంగా. అండ్ ఈ కన్వెన్షన్ యొక్క ఇంపార్టెన్స్ కావచ్చు, ప్రత్యేకత మీకు బాగా తెలుసు. కానీ ఈ ఇయర్ చాలా నెక్స్ట్ లెవెల్లో అవుతున్నది. 19th అంటే మీరు టీవీ 9 తోటి మా జర్నీ ఎప్పటి నుండి ఉంది మీకు. అవును. సో అప్పటి నుండి ఇప్పటి వరకు వాట్ వాజ్ ద ట్రాన్సిషన్ విచ్ యూ బోత్ సీన్ ఆర్ వెంట్ త్రూ? ఇది ఎట్లా అంటే బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. సో బిఫోర్ కోవిడ్ వాజ్ డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్. ఇప్పుడు మాత్రం మాల్ ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోయింది. ఆ, మన అలాగే అమెరికాలో కూడా మన తెలుగు వారి సంఖ్య చాలా ఎక్కువ, రెట్టింపు కాదు 10 times ఎక్కువ అయిపోయింది. అవును. సో అందుకనే వారికి అందరికీ మాకు ఒక పెద్ద ప్లాట్ఫామ్ అవసరం కాబట్టి మేము ప్రతిసారి ఒక మహానగరంలో మా కార్యక్రమాలు చేస్తుంటాము, మా యొక్క కాన్ఫరెన్స్ చేస్తుంటాము. సో బాల్టిమోర్లో ఈసారి వెరీ ఫస్ట్ టైం, ఇంతవరకు ఎప్పుడు కూడా చేయలేదు. ఆటనే కాదు, ఏ అసోసియేషన్ కూడా ఇంతవరకు చేయలేదు ఇక్కడ. సో ఫస్ట్ టైం మేము మా బాల్టిమోర్లో కూడా చేస్తున్నాము. మీరే చూస్తున్నారు కదండి, 19వ మహాసభలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. సో ఎంతో మంది నార్త్ ఈస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా మంది, దిస్ నాట్ ఏ లాంగ్ వీకెండ్ అయినా కూడా Oh my God, yes. మీరు చూస్తున్నారండి. సో అదే అండి, Sir, మీ ఒపీనియన్ కూడా చెప్పాలి. అదే నేను చెప్తున్నాను. నా ఒపీనియన్ ఏంటంటే యూజువల్ గా ఆట అనేది లాంగ్ వీకెండ్ చేస్తుంది జనరల్ గా, లైక్ జూలై 4th వీకెండ్ అని కూడా చేస్తాం. ఈసారి మాత్రం మామూలు వీకెండ్, నాట్ రెగ్యులర్, నాట్ ఏ లాంగ్ వీకెండ్ అయినా కూడా ఎంతో మంది వచ్చారు. మీరే చూస్తున్నారు కదండి, నిన్న బ్యాంక్వెట్ లో హాల్లో సరిపోలేదు కెపాసిటీ, హాల్ బయట కూడా ఉన్నారు. ఈ రోజు కూడా చూస్తున్నాం, ప్రతి ఫోరం, ఎనీ ఫోరం తీసుకోండి, బిజినెస్ ఫోరం కానీ, మన మ్యారేజెస్, మ్యాట్రిమోనీ కానీ, ఎన్ని ఫోరం చూసుకోండి, కిక్కిరిసిపోతుంది. సో అంత ఇది ఆట అంటే అంతగా ఆకట్టుకుంటుంది. తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయింది ఆట అంటే. మీ మాటలో ఆట హౌ ఇట్ ఈస్ క్లోజ్ టు యువర్ హార్ట్? It's my passion, and like we are telling the tagline in most of the social media publicity. We're telling, for some ata is a passion, for some it's a networking business, so ata platform gives everything. A person, from from kid age to senior citizens, we have everything in ata. They can enjoy and do service to the community also. సో ఆటలో గ్రో అప్ అయిన ఒక కిడ్ తోటి కూడా మనం మాట్లాడదాం. హాయ్, హౌ యూ డూయింగ్? సో షీ ఈస్ వెరీ షై. సో యూ గ్రూ అప్ విత్ ఆట. వాట్ యు నో? I've been coming to these author conventions since the past 2022, and my dad's been a board member since 2020. And What do you like about your dad? I like that he does the service with the ATA, and he devotes a lot of his time towards all these organizations like ATA and also local organizations. అది. సో పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ నోటం ఆటనే ఆట. స్టే ట్యూన్ టీవీ 9 న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్. దిస్ నోన్ సైనింగ్ ఆఫ్. థాంక్యూ.